ప్రసిద్ధ విఖ్యాత పండితులు ప్రతాపరెడ్డి గారి మీద గౌరవంతో ప్రతాపరెడ్డి రాసిన పద్యాల మీద అంతర్గతాన్ని వ్యాఖ్యాన రూపంలో అందించిన గంగాలక్ష్మణరావు గారి సభకు అధ్యక్షుడు బాలురవీందర్ గారు. ఆయన మా విద్యార్థిగా ఉన్నప్పుడేమో బాలసూర్యుడు, ఇప్పుడు మధ్యందిన మార్తాండు. మధ్యందిన మార్తాండు అది మాలాంటి గురువులకు గర్వకారం. ఇక ఈ పుస్తకావిష్కరణ సభకు చేసిన ముఖ్య అతిథి గారు జీవి శ్యాంప్రసాద్ గారు. కొంచెం మారుస్తారు, అందరూ ఇష్టపడతారు కాబట్టి ఆయన శ్యాంప్రసాద్ గారు, శ్యామసుందర్. లక్ష్మణరావు సార్ ఎప్పుడు శ్యామసుందరుడు ఆయన చూస్తారు. శ్యామసుందర్ అయితే పర్వాలేదు, లక్ష్మణరావు గారు కూడా సమానంగా ఉంది. తర్వాత ముగ్గురు అభినందనలు చెందారు. డాక్టర్ చెన్నయ్య గారు పరిషత్ నిర్వహణలో ప్రముఖంగా పనిచేస్తున్న రచయిత. రెండవ వారు సూర్యనారాయణమూర్తి గారు, వారి గురించి అందరికీ తెలుసు, మంచి పండితులు, ప్రదర్శకులు. సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి గారు నాకు చాలా కాలంగా తెలుసు. సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి గారు, సురవరం పుష్పలత గారు, సురవరం ఫ్యామిలీ లేకుండా ఉంటే నేను ఈ గ్రంథం రాసేవాడిని కాదు. అది 1970 తర్వాత ప్రధాన ప్రసంగం చేశారు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారి ప్రసంగం ఎప్పుడు సర్వాంగీణంగా ఉంటుంది, అన్ని వైపులా ఆయన జోడించి అన్ని దిక్కుల ఆలోచించి మంచి ప్రసంగం చేస్తారు. ప్రసంగకర్తగా దేశంలో వారికి గొప్ప పేరు ఉంది, ఆచార్యుడిగా మంచి పేరు ఉంది వెంకటరెడ్డి గారు. తర్వాత నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి గంటా లక్ష్మణరావు గారు. ఆయన అవధాని, గొప్ప కవి, పరిశోధకుడు, తెలంగాణ ఉద్యమశీలి, అన్నిటికీ మించి సహృదయుడు. లేకుంటే నాకు వారికి పరిచయం ఉంది, వారిలో సౌజన్యం లేకుండా ఉంటే వారి ఈ పరిచయానికి అంకితం ఇచ్చేవారు కాదు. వారిలో ఉన్న సౌజన్యమే దీనికి కారణంగా భావిస్తున్నాను. ఇక ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప కవి. ఇంతపై వెంకటరెడ్డి గారు ప్రస్తావించారే, నారాయణ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఈ పద్యాన్ని కోట్ చేసేవాడు. పరిపూర్ణ భావనాంబస్తరంగోద్వేగ గౌతమి గంభీర గమనమునకు ఆలంపురే నందనారామ విభ్రాజి మల్గోప ఫలరాజి మదరుచికి. దీంట్లో ఒక అంతరత్వం ఉంది పద్యంలో. దేశంలో ఉన్న అందరూ గోదావరిని స్తుతిస్తారు, ఆంధ్ర ప్రాంతంలో నగరాలను స్తుతిస్తారు, క్షేత్రాలను స్తుతిస్తారు. దాన్ని మనసులో పెట్టుకుని ప్రతాపరెడ్డి గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి విశేషాలతో పద్యం రాశారు తప్ప, అంటే ఆయన ఎప్పుడు నేను తెలంగాణ అన్ని తెలంగాణ మాకు కావాలి అనుకున్న ఆ దిశగా ఒక వాతావరణం. ఆయన గోల్కొండ పత్రిక వ్యాసాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతటి వీరావేశం ఉంది. తెలంగాణ వాళ్ళ సాహిత్యం తెలియదు అంటేనే గోల్కొండ గారు చదివచ్చు. చాలా గొప్ప. లక్ష్మణరావు గారు గొప్ప పని ఏం చేశారంటే, ప్రతాపరెడ్డి గారు చదివినన్ని ప్రబంధాలు తెలుగు పండిత రూపంలో ఎవరు చదవలేదు. దానికి కారణం ఆంధ్రుడు సాంఘిక చరిత్ర. ఆంధ్రుడు సాంఘిక చరిత్రలో ఆయన చదువు ప్రబంధం అంటూ లేదు, అప్పటికి వెలువడిన ప్రబంధాలు. అందువల్ల ప్రతాపరెడ్డి గారు ఏం చేశారంటే, ఆ పద్యాలను గమనిస్తే ఆ పద్య గమనాలు ఎట్లా ఉన్నాయో వాటికి నారాయణ రెడ్డి గారు అన్నారు, పరిపూర్ణ భావనాంబస్తరంగోద్వేగ గౌతమి గంభీర గమనమునకు అనే పద్యం
ప్రతాపరెడ్డి గారిదా శ్రీనాథ్ ఉందా అన్నాడు. అంత గొప్పగా రాశారు. దండగారు రాశారు, వ్యావహారిక భాషలో శ్రీసపద్యాలు రాశారు. ఆరి కుర్మ ఆ జర్ర ఇంగులము పట్టుకొని రారా లంచకూడక, బయటాల దుకాణంలో 10 షేర్ల నంచున ఇప్పించుకురారో ఎల్లపోడా అని ఇలాంటి శ్రీసపద్యం మొత్తం రాశారు. కోరి పెట్టింది పూరలోని దాని తుప్పలు బట్టి తన్నండి బాగా అని ప్రతాపరెడ్డి గారు ఇలాంటి పద్యాలు రాశారు. తర్వాత ఊర్లలో ఈ కావలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ అధికార పీడిత నిజాం జమానాలు వాళ్ళ గురించి దండగా రాశారు. ఇది నేను చెప్పవలసిన విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సందర్భం నేను చెప్పలేను. కానీ ప్రతాపరెడ్డి గారి పల్స్ నాకు ఎట్లా తెలిసిందంటే ఎంఏ చదువుతున్నప్పుడు వారికి ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదివాను. చదివిన తర్వాత నాకు ప్రతాపరెడ్డి గారి మీద పుస్తకం రాస్తే బాగుంటుంది అనిపించింది. ఎంఏ పాస్ అయి బయటకు వస్తూనే రామాంజరావు గారి పేరు మీద ప్రకటన వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం సాహిత్యం మీద గ్రంథాల్సిన పోటీ పెడుతున్నాం అన్నారు. ఆ పోటీలో నేను పాల్గొనాలని అనుకోలేదు, కానీ నా మిత్రుడు బలవంతం చేశారు. కొంచెం కూర్చొని రాయాల్సిందే అన్నారు. రాశాను, అవార్డు వచ్చింది నాకు కూడా. కానీ ఒక్క విషయం నా జీవితంలో మర్చిపోయిందంటే, సురవరం ఫ్యామిలీకి నేను చెప్పే కృతజ్ఞతలు ఏమంటే, నాకు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీద వచ్చిన అవార్డుతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం కూడా వచ్చింది. దానికి కారణం ఏంటంటే నూకన్ నరోత్తమరెడ్డి గారు వైస్ ఛాన్సలర్, గోల్కొండ పత్రిక ఆయన సంపాదకుడుగా ఉన్నాడు. ఆయన ఆ కమిటీలో ఉన్నవారు నాకు అంత అనుకూలులు కారు. నేను సెలక్షన్ కమిటీ ఉన్నవారు. దానికి నూకన్ నరోత్తమరెడ్డి గారు చొరవ తీసుకొని ప్రతాపరెడ్డి గారి మీద జీవిత చిత్రం రాసిన ఆయన తప్పకుండా ఇవ్వాల్సింది, ఇది ఆల్సో గోల్డ్ మెడల్ ఇస్తాను. ఎవరేం మాట్లాడలేదు. అలాగా సురవరం వారి పేరు మీద వచ్చింది నాకు అవార్డు. అందువల్ల ప్రతాపరెడ్డి గారి వంశీకులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రామాంజరావు గారు ఒక పని చేశారు. ఆయన ఒక రోజు నాకు పిలిచారు, ఇక్కడికి పిలిచి మీరు ఒక పని చేసి పెట్టాలన్నారు. ఏమిటి సార్ అన్నారు. ప్రతాపరెడ్డి గారి సెంటనరీ వస్తుంది, శతాబ్ది వస్తుంది, అందుకోసం ప్రతాపరెడ్డి గారి పుస్తకాలు మనం అచ్చు వేయాలన్నారు. నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడు, మీరు కార్యదర్శి అన్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్. అప్పుడు నేను ఒక 6-7 సంవత్సరాలు కష్టపడి ప్రతాపరెడ్డి రీప్రింట్ చేయడానికి అంత టైం తీసుకుంది. ఒక ఆయన వ్యాసాలు రాయమని, వ్యాసాలు సెలెక్షన్ చేయమని ఫైల్స్ అన్నీ ఇచ్చాను, ఇందులో నుంచి సెలెక్ట్ చేయండి అని. ఆయన మహానుభావుడు ఏం చేశాడంటే, చేయకుండా ఉడకబెడితే మళ్ళీ నేనే చేసి, నేనే పీటికి రాసి, నేనే ఆవిష్కృత రామాంజరావు గారిని తిట్టాను. అసలు నీకు ఎవరేమన్నారు మీకు అని తిట్టారు. కాదు సార్, అందరికి తప్పుకోలే ఉద్దేశంతో చేశారన్నాను. అలాగా ప్రతాపరెడ్డి గారు తెలంగాణ వైతాళికుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నేను ఉన్నప్పుడు ఆంధ్ర సంస్కృతి వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని సెమినార్ చేశారు గొప్పగా. ఆయన సెంటనరీ సందర్భంలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చాను. నారాయణ రెడ్డి గారు కూడా మాతో పాటు రాజమండ్రికి వచ్చారు. తర్వాత అక్కడ నారాయణ రెడ్డి గారు ఆ సెంటనరీ సందర్భంగా రాజమండ్రికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నేను ప్రతాపరెడ్డి గారి పుస్తకాలు ఎక్కువ చదవలేదు, ఆయన కవిగా తెలుసు, నేను పెద్ద మా ఇద్దరికి పెద్ద కాంటాక్ట్ లేదు అని చెప్తే, నేను కారులో వస్తూ చెప్పాను, సార్ ఒక్క ఆంధ్రుడు సాంఘిక చరిత్ర, ఒక్క రామాయణ విశేషాలు, ఒక హిందువుల పండుగలు సారు, ఇలాంటి పరిశోధన చేసిన వాళ్ళు ఆంధ్రదేశంలో, ఆంధ్రలో లేరు, తెలంగాణలో లేరు. ఇప్పుడు నాకు తెలుసు ప్రతాపరెడ్డి గారి గురించి, లేకుంటే అంత మంచి పద్యం రాస్తారా? అతడు ప్రతాపరెడ్డి 20 పడి ఉన్న తెలుగు వారి గుండె పొరలు వెలుగులో నుంచి మిత్రుడు పద్ధతులు రాదు కదా. నాకు తెలుసు ఆయన గురించి, కానీ నాకు ఎక్కువ అనుబంధం లేదు అని అన్నారు. అట్లా తర్వాత ప్రతాపరెడ్డి, నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడిగా, నేను కార్యదర్శిగా, రామాంజరావు గారు వైస్ ప్రెసిడెంట్గా సెంటనరీ సందర్భంలో 10 పుస్తకాలు ముద్రించారు. ఈ మహానుభావుడు ఎంతో సాయం చేశాడు. గోల్కొండ కవుల సంచిలో ప్రత్యేకంగా తాను అచ్చు వేశాడు.
వద్దన్నా వాళ్ళు వద్దన్నా నేను వేసుకుంటాను, ఇది అందరి సొత్తుని వేశాను శివకాంత్ రెడ్డి గారు. అలాగా ప్రతాప్ రెడ్డి గారి ఏదో చేశాం, ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మా ఇప్పుడు నేను చెప్పిన మాటలు అధిక ప్రసంగం అయితే దానికి కారకుడు గండాలక్ష్మణరావు. వారు నాకు ఎవరికైనా ఇవ్వచ్చు, నాకు వారికి కొద్ది అనుబంధమే అయినా నా మీద అభిమానం తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ వచ్చిన పెద్దలందరికీ నమస్తే. ఇది మామూలుగా సభ కాదు, ఇది పరిషత్తులు చేసే సభ కాదు, ఇది విద్వత్సభ. ఇది నిజంగా ఒక మహాసభ. లేకుంటే 1000 మంది వచ్చినా పర్వాలేదు, కానీ మీలాంటి వాళ్ళు ఇంతమంది ఉంటే చాలు. అందుకు నాకు అవకాశం కల్పించినందుకు నమస్కారం చేస్తున్నాను.